తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయపెడుతుంది. అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ జనాల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఇక జయశంకర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ షాపు నిర్వాహకుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే తదితర విషయాలను మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. బర్డ్ ఫ్లూ మొత్తానికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు. దీన్నే హైలీజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కూడా అంటారు. సో మొత్తానికి ఈ యొక్క బర్డ్ ఫ్లూ భయంతో జనాలు చికెన్ కొనడానికే జంకుతున్నారు. సో మొత్తానికైతే చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణలో చూసినట్లయితే దాదాపు 70% అమ్మకాలు పడిపోయాయి. ఇక చికెన్ షాప్ యజమానులు మాత్రం మరి మెయింటెనెన్స్ కూడా వెళ్ళకపోవడంతో తీవ్ర ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్లో ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ ధరలు చూడవచ్చు. ఒక వారం రోజుల క్రితం మనకు చూసినట్లయితే గనక లైవ్కు ఇప్పుడు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రేట్లు చూసినట్లయితే 102 ఉంది. అంటే లైవ్కు సంబంధించి కోడి ధర దాదాపు 120 నుంచి 130 మధ్యలో ఉండేటటువంటి కోడి ధర దాదాపు ఇప్పుడు 102 ఉంది. అదేవిధంగా ఏదైతే విత్ స్కిన్ తోటి మనం చూసినట్లయితే కనుక 200 వరకు ఉండేది. కానీ ఇప్పుడు మొత్తానికి పడిపోయినటువంటి పరిస్థితి 148 అయింది. ఇక స్కిన్లెస్కు సంబంధించి మనం చూసినట్లయితే కనుక 168 రూపీస్ అయింది. సో మొత్తానికి ఇట్లా ధరలన్నీ మనం చూసినట్లయితే కనుక 102, 148, 168 ఇట్లా అంటే 200కు పైగా ఉండేటటువంటి చికెన్ రేట్లు అనేవి ఈ యొక్క బర్డ్ ఫ్లూ భయంతో జనాలు ఎక్కువగా షాపుల్లో చికెన్ కొనుగోలు చేయకపోవడంతో భారీగా చికెన్ అమ్మకాలు పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే మరోవైపు ప్రభుత్వం కావచ్చు, మరి ఈ యొక్క బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లను తింటే మనుషులకు కూడా సోకేటటువంటి ప్రమాదం ఉంటుందంటూ మరి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో మరి యొక్క చికెన్ తినడానికి జనాలు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఈ యొక్క తెలంగాణలో చూసినట్లయితే కనుక ఈ యొక్క బర్డ్ ఫ్లూ తీవ్రత అనేది అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు వనపర్తి జిల్లాలో చూసినట్లయితే కనుక ఒక 4000 కోళ్ళు అయితే చనిపోవడం జరిగింది. అయితే అది బర్డ్ ఫ్లూ ద్వారా చనిపోయా లేకపోతే ఒక ఎండ తీవ్రత వల్ల చనిపోయా అనేది ల్యాబ్లో టెస్టులు చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క తీవ్రత అనేది తక్కువగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఒక అపోహ కావచ్చు, ఈ యొక్క వదంతుల వల్ల ఊహాగానాల వల్ల మాత్రం ఈ యొక్క బర్డ్ ఫ్లూ పైన ఉన్నటువంటి భయాందోళన వల్ల ప్రజలు మాత్రం చికెన్ తినడానికి మరి భయాందోళన చెందుతున్నారు. దీంతో అమ్మకాలైతే భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా వెళ్తుంది, దీనికి సంబంధించి అంటే ఎన్ని రోజులుగా చికెన్ ధరలు పడిపోయాయి, మరి వాళ్ళకు ఎలా గిట్టుబాటు అవుతుంది అనేది తదితర విషయాల్ని మనం షాప్ ఓనర్స్ని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో మొత్తానికి బర్డ్ ఫ్లూ వల్ల దాదాపు చికెన్ అమ్మకాలు దాదాపు ఎన్ని రోజులుగా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి? మినిమం 1 వీక్ నుంచి సేల్ మొత్తం పడిపోయింది. సండే వస్తే 30% అంతే సేల్, 100 నుంచి 30% పడిపోయింది. ప్రజెంట్ అయితే సేల్స్ ఏం లేవు ఈ రూమర్స్ వల్ల. సో అంటే మీకు అధికారుల నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ ఉంది అనేటటువంటి ఏమైనా చెప్పిలా ఇక్కడ అధికారులు ఎవరైనా? అధికారులు ఏం చెప్పలేదు. బర్డ్ ఫ్లూ అని రూమర్స్ మొత్తం అది. బర్డ్స్ అయితే బాగానే ఉన్నాయి, వీక్ బర్డ్స్ అట్లా ఏం లేవు. ఇంకా అంటే ప్రజల్లో ముఖ్యంగా ఈ యొక్క అంటే బర్డ్ ఫ్లూ అనేది ఉందా లేదా అనేది ఒక అంటే తెలియకుండా మీమాంసలో ఈ యొక్క అంటే కొనడానికి జంకుతున్నటువంటి పరిస్థితి ఉందా ఎక్కువగా, ఎట్లా అని చెప్పుకోవచ్చు? తెలంగాణలో అయితే చాలా తక్కువగా ఉంది బర్డ్ ఫ్లూ తీవ్రత లేదు, కానీ ఆ రూమర్స్ వల్ల జనాలు రావట్లేదు షాప్స్కి, రావట్లేదు మొత్తం. సో ఎట్లా అంటే మెయింటెనెన్స్ కావచ్చు, మీ షాప్లో పనిచేసే వాళ్ళకంటే ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తుంది? మెయింటెనెన్స్ రెగ్యులర్, ఇంకా ఎప్పటిగా క్లీనింగ్ ఉంటుంది, బర్డ్స్ మెయింటెనెన్స్ బాగుంటుంది. సో మొత్తానికంటే దాదాపు ఈ యొక్క చికెన్ ధరలు పడిపోవడం వల్ల మీకు కూడా అంటే షాప్కి సంబంధించినటువంటి కిరాయిలు కట్టడం కావచ్చు, వాళ్ళకు సంబంధించి జీతాలు చెల్లించడం కావచ్చు ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఈ పరిస్థితి, ఎట్లా చూస్తారు? ఇబ్బందిగానే ఉంటుంది, వెళ్ళట్లేదు. ఇంకా నడిపేయాలి కాబట్టి నడిపిస్తున్నాం అంతే. ఇంకా సో సండేస్ కూడా అట్లనే ఉందా అంటే పరిస్థితి? మామూలుగా సండే రోజు ఇంకా ఘోరంగా ఉంది, 30% సేల్ కావట్లేదు. సో మామూలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి కూడా, పెళ్ళిళ్ళ నుంచి కూడా ఏమన్నా ఆర్డర్స్ ఏం రావట్లేదు? కూడా ఏం రావట్లేదు. సాధారణంగా గత ఏడాది ఎట్లా ఉండే అండి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో? ఈ పెళ్ళి సీజన్ అప్పుడు బాగుండే, రేటు 200 అబోనే ఉండే లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మొత్తం పడిపోయింది ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల. సో అంటే ఎక్కడి నుంచి మీరు సప్లై చేస్తూ ఉంటారు? సప్లై అవుతుంది మీకు? లోకలే, మొత్తం లోకల్ నుంచి. సో సరఫరా కూడా ఆగిపోయిందా కోళ్ళకు సంబంధించి? అంటే సేల్ లేదు కాబట్టి ఆగిపోయింది. ఇంకా మాకు ఎంత కావాలో అంత ఆర్డర్ పెట్టుకుంటాం అంతే. సో ఏం చెప్తారు అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఒక యజమాని అంటే మీరు చాలా లాస్ట్లో ఉన్నారు, సో భయాందోళన వల్ల ఎక్కువగా వదంతుల వల్ల ప్రజలు తినడానికి జంకుతున్నారని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఈ రూమర్స్ అని ఎట్లా అని. సో అఫీషియల్ ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది.
సో ఇది పరిస్థితి మొత్తానికైతే. అంటే ఆదివారాల్లో చూసినట్లయితే గనక ఎక్కువగా అంటే సందడిగా ఉంటాయి చికెన్ షాపులన్నీ కూడా. మరి మొత్తానికైతే ఇప్పుడు సండేస్ కూడా ఇక్కడ తగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ యొక్క బర్డ్ ఫ్లూ భయం ఉండడం వల్ల. మరో విధంగా చూసినట్లయితే కనుక ఈ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్లలో కూడా ఎక్కువగా ఆర్డర్స్ రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో మరి చికెన్ షాపు యజమానులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి అంటే తెలంగాణలో దీని తీవ్రత అనేది తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి కూడా ఒక స్టేట్మెంట్ అఫీషియల్గా రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. సో మొత్తానికి మరికొంతమంది చికెన్ షాప్ నిర్వాహకులు ఉన్నారు. సో బర్డ్ ఫ్లూ ప్రభావం ఇక్కడ జయశంకర్ జిల్లాలో ఎట్లా ఉంది, సో ప్రజల భయాందోళనతో ఇక్కడికి వచ్చేటటువంటి గిరాకీ ఏ విధంగా ఉందని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, మొత్తానికి యొక్క బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణలో అంటే స్థాయి తీవ్రత అనేది తక్కువగా ఉన్నప్పటికీ జనాలు మాత్రం ఎక్కువగా జంకుతున్నటువంటి పరిస్థితి. సో దీని గురించి మీరేమంటారు? తెలంగాణలో మనకి బర్డ్ ఫ్లూ రాలే, కాకుండా ఏంటంటే ఎక్కడో దాన్ని మన ఈ టీవీలలో ఆ టీవీలలో చూసి భయపడుతున్నారు తప్ప దాని గురించి మనకు రాలేదు. వస్తే మన దగ్గర కోళ్ళు రావు. మన షాపులలో కోళ్ళు ఉన్నాయి, ఏ షాపులో కూడా అన్ని షాపులలో కోళ్ళు ఉన్నాయి. కాకుండా తినేటోళ్ళు వెనక ముందు ఆడుతున్నారు కానీ తక్కువ కోళ్ళు తెచ్చుకుంటాను, ఏదో తిన్న వాళ్ళకే అమ్ముతున్నాం అంతే తప్ప మన తెలంగాణ జిల్లాలలో ఇప్పటికీ రాలే. అంటే ఎక్కడన్నా రావచ్చు కొంచెం గొప్ప వచ్చిన ఎట్లా వస్తుంది అంటే అది మనం కొన్ని చేసే తప్పులు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే చికెన్ సెంటర్లలో పోయి అటువంటి వైరస్ సోకుతుంది. ఆ వైరస్కి ఒకటి రెండు కోళ్ళు తప్పిపోతే ఏం చేస్తారంటే ఇది వైరస్ సోకింది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు తప్ప దాని అంత మించిన భయపడాల్సిన పని లేదు. రేపు ఎల్లుండి ఈ వారంలో కొన్ని చికెన్ మన విహెచ్ఎల్ కంపెనీ ఉంది, వెనకాక్ కంపెనీ ఉంది, అబ్బాడ్స్ అటువంటి వాళ్ళు కూడా మన విలేజ్ అటువంటి అంటే ఒక కూడళ్ళలో భూపాలపల్లి మండల హెడ్ ఆఫీస్ మన బొమ్మ ఉంది అంబేద్కర్ బొమ్మ దగ్గర, ఆ బొమ్మ దగ్గర కూడా చికెన్ అనేది 2 క్వింటాలు 3 క్వింటాలు కొట్టి ప్రజలకి తినిపించి చికెన్ ఎట్టుందనే అవగాహన తీసుకోవడానికి కూడా రేపు వచ్చే వారంలో వాళ్ళు తయారు చేస్తున్నారు. వచ్చేపోయే వాడసార్లు కానీ చికెన్ ఇట్లా మేము సప్లై చేస్తాను, మీకు ఎట్టుంది మంచిగా ఉందా లేదా చికెన్ అనేది వాళ్ళు ఈ చికెన్ కోళ్ళు గ్యాజులేషన్ కొరకు షాపులు చికెన్ మటన్ మన ఒక చికెన్ వండి పెడుతున్నారు ఈ వారంలో. మొత్తంగా అంటే అమ్మకాలు తెలంగాణలో ఇప్పటికీ భయాందోళన వల్ల పడిపోయినటువంటి పరిస్థితి. సో దీని గురించి 50% పడిపోయింది. ఎందుకంటే మేము అమ్ముతాం కదా, మేము ఇప్పుడు మాది ఎస్ఆర్ చికెన్ సెంటర్ భూపాలపల్లి హెడ్ పోలీస్ స్టేషన్ ఓడుకుంటాం. మేము బుధవారం ఇవ్వాలి ఏంటంటే కనీసం 15 బాక్సులు 4 క్వింటాలు 50 కిలో అమ్ముతాం. 4 క్వింటాలు డైలీ, లేదు బుధవారం ఒక రోజు, ఇక వేరే వారం అంటే కొంచెం తక్కువ, ఆదివారం అంటే 6-7 క్వింటాలు అమ్ముతాం. ఈ బుధవారం నాడు ఏంటంటే కొంచెం భయానికి 2 క్వింటాలు చిల్లరగా అంటే ఎక్కువనే అమ్ముతున్నాం. ఇప్పటికే 2 క్వింటాలు అయిపోయినాయి. ఇలా 5 క్వింటాలు తెప్పించిన 5 క్వింటాల లెక్కలు ఉన్నాయి, ఇంకా అంతా కలిసి ఇంకో 50-60 కిలోలు ఉన్నాయి దగ్గర పడుతుంది. కాకుండా భయం అనేదాన్ని వాళ్ళు గ్యాదరేషన్ చేసి ఏదో మటన్కి పోతే మటన్ 1000 రూపాయలు అంటారు వాడు. కొంతమంది ఏం కాదు మేము ఎక్కువ కాల్చుకొని తింటామంటున్నారు. రకరకాల భయాందోళన వల్ల మటన్ కు చేపలకు డిమాండ్ పెరిగింది. మటన్ 1000 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు భూపాలపల్లి 1000 అమ్ముతున్నారు. చేపలు మన 200 ఉండే, ఈ 250 అయింది, 50 పెంచారు. కాబట్టి చికెన్ ఈ లేదంటే ఓ 1/4 కిలో చికెన్ తిందామని అన్నట్టుగా ఒక 1/4 కిలో చికెన్ 1 కిలో చేపలు తెచ్చుకుంటున్నారు. ఆ రకంగా జరుగుతుంది ఇప్పటివరకు అయితే. ఇటు కానీ బ్లడ్ ఫ్లూ ప్రభావం మనకు లేదు ఇంకా. కాకుండా వచ్చే రోజులలో వస్తే రావచ్చు, ఎందుకంటే కోళ్ళపారాలు బాగున్నాయి కాబట్టి. మన వరంగల్ జిల్లాలో తక్కువనే, సిద్దిపేట, కరీంనగర్, సిద్దిపేట అటు అయితే ఇంతవరకు ఏం లేదు. ఒకవేళ ఉన్నా కూడా మనకు కోడి ఇక్కడ దగ్గర రాదు. కాకుండా తక్కువ ఎంత అంటే ఒక 25% కొంచెం కోళ్ళు వేసుకుంటే దగ్గర భయపడి. అంటే ఇప్పుడు మేము ఉన్న మా అమ్ముతాం, హోటల్ గిటలు ఇస్తూనే ఉన్నాయి, రెస్టారెంట్లకి ఇస్తాం, అవి తప్పదు. ఇక ఈ ఒక 2 బాక్సులు 3 బాక్సులు వేసి అమ్ముకుంటే వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ, వాళ్ళు భయపడి ఓ బాక్స్ వేసుకుంటే అమ్ముడు జరుగుతుంది. చిన్న మొత్తంలో షాపు నడిపే వారికి చాలా ఇబ్బంది ఇప్పుడు ఈ పరిస్థితి. అది వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి. మేము ఎందుకంటే హోటల్కి ఇస్తాం కాబట్టి మాకు ఎలా నడుతుంది. హోటళ్ళల్లో కూడా చికెన్ బిర్యానీ మంచిగానే తింటున్నారు, వాళ్ళు కూడా ఏం మంచిగా చేస్తున్నారా అని కాకుండా వాళ్ళని అడుగుతున్నారు. ఏది రెస్టారెంట్లు ఉండే మెయిన్ పెళ్లిళ్ళ సీజన్లో మొన్న పోయిన ఆదివారం నాడు దాదాపు 8 క్వింటాల చికెన్ కొట్టినాం మేము పెళ్ళిళ్ళకి. మరి పెళ్లి కాడ కూడా అందరూ తింటున్నారు, ఏం భయపడాల్సిన పని, మటనే తింటాం, చికెన్ తినడం అనేది ఇంతవరకు అయితే ఆ మ్యాటర్ రాలే. అది సో మొత్తానికి అంటే గతంలో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందా, ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా? గతంలో అంటే 95లో వచ్చింది. ఇంత అంటే ఇంత కాదు, పెద్దగా వచ్చింది. అప్పుడు మీరు ఎప్పటి నుంచి ఒక చికెన్ షాప్? నేను 91 నుంచి నడిపిస్తాను, 91. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు లేదు. 95లో ఒకసారి వచ్చింది, 2003, 2004 ఒకసారి వచ్చినట్టు. కానీ ఇంత భయపడేది లేదు. అప్పుడు భయపడే జనాలు తక్కువ. అప్పుడు ఏంది అంత ఏజ్ బార్ వాళ్ళు ఎక్కువ ఉండేది లేదు. 2003, 2004 2004 నుంచి మన సెల్ ఫోన్లు ఎంటర్ అయినాయి. 2004 కంటే ముందు లేవు కదా. 95, 96లో మన ఇంట్లో ఫోన్లు వచ్చినాయి.
ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కానీ ఆ ఫోన్లు పోయినాయి. ఎక్కడో జరిగేదాన్ని వార్తలలో సోషల్ మీడియాలో విని దాన్ని ప్రభావం పడుతుందంట. అది దాని ప్రభావం ఇది కానీ ఏడేదో కోళ్ళు చచ్చిపోయినాయి అని కానీ అటువంటి అపోహలు లేవు. ఇక్కడ పశుసంవర్ధక శాఖ అధికారుల నుంచి మీకు ఏమన్నా సూచనలు కానీ ఏమన్నా ఉన్నాయా? మొన్న వచ్చి డాక్టర్లు చూసిపోయారు, వెటనరీ డాక్టర్లు వచ్చారు. వచ్చి ఎట్లుంది బాబు అంటే ఇక్కడైతే ఏం లేవు సార్ అంటే చూశారు, కోళ్ళని తీసిపోయారు, చూశారు. నార్మల్గా కోళ్ళని చూసిండు, పట్టుకున్నాడు, చూసిండు. మన భూపాలపల్లి డాక్టరే రంగెట్టి ఉంటాడు, ఆయన కూడా చూసిండు. ఓకే సార్ ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి అన్నాడు నాతోని. చూడండి సార్ నేను చూపించిన మా షెడ్ అంతా చూపించిన, ఆయన 2-3 కోళ్ళు పట్టుకొని చూసిండు, దాన్ని ఒకటి ఎట్లుంది సార్ అంటే వీటికైతే ఏం లేదు, ఇవి ఉంటే మాకు అర్థమైపోద్ది కోడి మెత్తగా పడుతుంది అన్నాడు. చూసిండి వెళ్ళిపోయారు. సో మొత్తానికి ఫైనల్ గా ఈ బర్డ్ ఫ్లూ భయాందోళన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులకు ఏం చెప్తారు ఒక చికెన్ షాప్ నిర్వాహకులుగా? తినచ్చు చికెన్, 100% చికెన్ తినవచ్చు, దానికి భయపడాల్సిన పని లేదు. కాకుంటే మీరు ఏంటంటే ఎక్కడో చూసి భయపడుతున్నారు కానీ ఈ మన లోకల్గా జనాలు ఎక్కడి నుంచి అయినా వచ్చినా కానీ చికెన్ తీసుకోవచ్చు, తినచ్చు, భయం ఏం లేదు. ఇక్కడ తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది లేకపోయినప్పటికీ దాని యొక్క అంటే భయాందోళన వల్ల, ఊహాగానాల వల్ల, వదంతుల వల్ల, సోషల్ మీడియా ప్రభావంతో మరి ఎక్కడో జరిగేదాన్ని ప్రజలు ఊహించుకొని మరి భయాందోళన చెందుతున్నారు బర్డ్ ఫ్లూ వల్ల. దీనివల్ల యొక్క గిరాకీ అనేది తగ్గుతుందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ప్రజలెవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఇక్కడ యొక్క బర్డ్ ఫ్లూ అనేది రాలేదని తేల్చి చెప్పారని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రజలు మాత్రం భయాన్ని వీడి చికెన్ మాత్రం తినేటటువంటి ఆస్కారం ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.